ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటాము. ప్రభు కృపను బట్టి గడిచిన మనకు 3.5 నెలలు ప్రత్యక్ష గుడారం యొక్క బైబిల్ వర్తమానాన్ని మనం వింటూ వచ్చినాము. ఈరోజు కొత్త వర్తమానం కూడా ప్రారంభించాలనుకున్నాము. కొంచెం టైం తీసుకొని మనము వచ్చే వారము ప్రత్యేకంగా మనము కొత్త వర్తమానాన్ని ప్రారంభించుకుందాము. అయితే ఈరోజు మనము జనరల్ టాపిక్ చూసుకుందాము. జనరల్ టాపిక్ తీసుకొని ప్రముఖమైతే వచ్చే గురువారం నుండి మనము కొత్త బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాము. ఇది మనము జనరల్గా బైబిల్ స్టడీని చూసుకొని ముందుకు వెళ్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదువుకుందాము. ప్రముఖమైతే మనం వచ్చే వారం నుండి మొదటి టాపిక్ను తీసుకుందాము. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదువుకుందాము. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. మరొకసారి, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ప్రభు సాయంత్రం చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, దయగల దేవ, కృపగల రాజా, ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ నిమిత్తము నన్ను నుండి తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇప్పుడు పాఠం ద్వారా మీరు మహిమతో వచ్చినారు. తిరిగి మరి ఈ దినం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన బైబిల్ పఠనాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన 3.5 నెలలు మరి ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా, ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆత్మీయ మర్మాలను మీరు మాకు తెలియజేసి వచ్చినారు. ప్రభా, ఈ దినం మేము నూతనమైన టాపిక్ ప్రారంభించాల్సింది కనుక ప్రభావి కనిపించండి, కాపాడు, భద్రపరచండి. ఏ టాపిక్ ప్రార్థించాలో, ఏ టాపిక్ ప్రారంభించాలో మీ యొక్క దైవికమైన జ్ఞానం ద్వారా మీరు మాకు అనుగ్రహించండి. ఇది ప్రభావి జనరల్ టాపిక్ చూసుకొని ప్రభావి ఇష్టమైతే వచ్చే ఆదివారం వచ్చే వారం నుండి ప్రభావి నూతనమైన టాపిక్తో ప్రభావి భవిష్యాన్ని కొనసాగించడానికి మీరు సహాయపడండి. అనుకున్న 5 దాసులను కూడా బలమైన పాత్రలు వాడుకోండి. ఇది ప్రభావి సంఘంలో ఉండడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలను మేము కొన్ని చూసుకునేందుకు మీరు కృపను పెంచుకుంటూ ప్రార్థిస్తున్నాము. సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వించండి. తీసుకొచ్చిన నీ దాసులను బట్టి నీ దాసులను బట్టి మీకు స్తోత్రాలు. కనుక ప్రభావి ఈ సమయంలో ప్రభావి వినగలిగే చెవులను గ్రహించే మనసును మీరు మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుంటూ సహాయపడి శత్రుకార్యాలు ఎంత మాత్రం జరగకుండా మీరు కృపను గురించి మీరు మహిమ పొందమని మీకే కనుక మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అద్భుతంగా వేడుచున్నాం మా తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మనం చూసుకొచ్చిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటిది? 5వ వచనంలో, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. కనుక ఆది అపోస్తుల కాలంలో సంఘాలు ఎలా విస్తరిస్తూ వచ్చినాయంటే కొన్ని అంశాలను మనము చూద్దాం. ఆది అపోస్తుల కార్యంలో అంతగా సంఘాలు విస్తరించడానికి కారణము, అంతగా వారు ఆశీర్వదించడానికి కారణాలు కొన్ని 7 సంగతులు మనం చూసుకొని క్లుప్తంగా మనము ముందుకు వెళ్దాం. కాబట్టి సీఎం ప్రార్థన మందిరాన్ని కూడా ప్రభు మనల్ని ప్రేమించినాడు, మందిరాన్ని ఇచ్చినాడు, సంఘంగా స్థిరపరిచాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అనుదినము లెక్కకు విస్తరించుచుండే సంఖ్య మనకు కావాలా? ఈ సంఖ్య మనకు కావాలంటే ఆత్మానుసారంగా మన యొక్క జీవితంలోనూ ముఖ్యంగా సీఎం ప్రార్థన మందిరంలో ఉన్న మనము ఏం చేయాలంటే ఆశీర్వదింపబడాలా. కాబట్టి ఒక 7 ఆశీర్వాదాలను మనము ఈ దినము చూద్దాం. కనుక సీఎం ప్రార్థన మందిరంలో ఉన్న మన యొక్క జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో 7 ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము వ్యక్తిగతంగా సంఘముగా మనం ఆశీర్వాదాలు పొందుకుంటామో మన ఆశీర్వాదాలను చూసి అన్యులు కూడా ఏమవుతారంటే రక్షణలోనికి వస్తారు. కాబట్టి ప్రభు కోరుకునేది ఏంటంటే మొదటిగా సంఘంలో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అంతేగాని ఆశీర్వాదం లేకుండా ఎవరు మందిరానికి రారు. కాబట్టి ఇక్కడ అంటాడు, ఏమంటాడు అన్నమాట, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. కాబట్టి మొదటిగా మనము ఆశీర్వదింపబడాలి అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు. ఈ మాట మనం హైలైట్ చేద్దాం. ఏంటిది? విశ్వాసమందు స్థిరపడి. కాబట్టి ఆశీర్వాదము అంటే
భౌతిక సంబంధంగా బయట మనం గమనించినట్లయితే అన్యులకు ఆశీర్వాదం అంటే మంచి ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్, లేదంటే భూములు, ల్యాండ్, రకరకాలుగా వాటిని ఆశీర్వాదం అంటాడు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదం అంటే ఏంటంటే విశ్వాసమందు స్థిరపడడమే ఆశీర్వాదం. మనకు ఈ రెండు కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, బ్రతకడానికి డబ్బు కావాలా, భవిష్యత్తులో భూమి కూడా మనకు కావాలి, ల్యాండ్ కూడా మనకు అవసరమైంది. అయితే ప్రభు అంటే కదా వాటితో పాటు మీకు కావాల్సింది ఏంటిదంటే ఆత్మ సంబంధమైన విశ్వాసమందు మీరు స్థిరపడాలా. కాబట్టి ఈ సియోనులో నుండి ప్రభు మనల్ని కోరుకునేది ఏంటంటే ఆత్మ సంబంధమైన విశ్వాసమందు మనం ఎప్పుడైతే స్థిరపడతామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహించేవాడు ఉన్నాడు. అంటే మరి ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మరి ఎలాగో మనం పొందుకోవాలా కొన్ని మాటలు మనం చూద్దాం. రండి, మొదటిగా అపోస్తల కార్యము 3వ అధ్యాయము 1వ వచనము. అపోస్తల కార్యము 3వ అధ్యాయము పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా. చాలండి, ఇక్కడ మొదటిగా మనము ఆశీర్వదింపబడాలంటే ఆత్మానుసారంగా విశ్వాసమును స్థిరపడాలంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటాడు? పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయములకు ఎక్కి వెళ్ళుచుండగా. కాబట్టి మొదటిగా మన యొక్క జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క మన యొక్క ప్రార్థన జీవితం కానీ, మన యొక్క ఆరాధన జీవితం కానీ, మన యొక్క భక్తి జీవితం కానీ దేవుడు ఆశీర్వదించాలంటే మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే సమయ పాలన. అంటే సమయాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగపరచుకోవాలి, సమయానికి మనము రావాలా. ఎందుకు మరి మాట చెప్తున్నాడంటే ఇక్కడ రాసి వచ్చినాడు కదా, అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఇదే అంటాడు, పగలు 3 గంటలకు ప్రార్థన కాలముందు పేతురు యోహాను దేవాలయానికి చేసినట్ట ఎక్కి వెళ్తున్నారు. ఆ కాలంలో ఏంటిదంటే దేవాలయానికి వెళ్తున్న సమయంలో 4 సార్లు దేవాలయంకు వెళ్ళుట అక్కడ మనం చూస్తాము. పెద్దల కాడ ఒకసారి, తర్వాత 10 గంటలకు ఒకసారి, తర్వాత 3 గంటలకు ఒకసారి, తిరిగి మళ్ళా సాయంత్రము 6 తర్వాత మరొకసారి వెళ్తారు. ఇప్పటికీ ఇదే కంటిన్యూషన్ మనం యెరూషలేములో మనం చూడవచ్చు. యెరూషలేములో దేవాలయంలో 4 సార్లు వారు వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే వారికి ఎన్ని పనులను ఉండని, ఉదయము 10 గంటలకు, తర్వాత ఇక్కడ రాసి వచ్చిన పగలు 3 గంటలకు, ఆ తర్వాత సాయంత్రము 6 తర్వాత ఇంకా వాళ్ళు ఎప్పుడైనా వారు వెళ్ళవచ్చు. అంటే చూడండి, ఎప్పుడైతే మనము సమయాన్ని అర్థం చేసుకొని మందిరానికి వస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. మరి ఇక్కడ రాసి వచ్చిన భక్తుల్లో ఎవరిద్దరు? పేతురున్నాడు, యోహాను ఉన్నాడు. మంచి భక్తులు, మంచి ప్రార్థన పరులు, మంచి విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించిన వారు. మరి వీళ్ళు క్రమం తప్పకుండా మందిరానికి సమయానికి వెళ్తున్న సమయంలో మరి ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చినాడో మనందరికీ బాగా తెలుసు. కాబట్టి ప్రభు కోరుకునేది అంటే సమయాన్ని మనం అర్థం చేసుకొని మనం దేవుని మందిరానికి రావడం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మరి ఇక్కడ మీరు అనుకోవచ్చు అన్న, మరి పేతురు యోహాను సమయం తప్పకుండా మరి దేవాలయంకు 3 గంటలకి ఎక్కువ వచ్చినారట, మరి దినానికి 3 సార్లు వెళ్తూ వచ్చినారట, మరి వారికి ఏం భూములు లేవు, ఆస్తులు లేవు, మరి ఏంటిది వారి సంగతి అంటే ఇక్కడ ఒక మాట మనం గమనించవచ్చు. ఏంటిది? ఆత్మ సంబంధంగా వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం చూడండి. ఒక్క మాట అంటాడు. ఏమంటాడు? ఇక్కడ రాసి వచ్చిన మాటలో 4వ వచనము, ఇదే పేతురు యోహాను వారిని అంటే ఎవరిని? అక్కడ 2వ వచనంలో పుట్టిన వదులుకొని కుంటువాడైన ఒక మనుషుడు ఆ దేవాలయం దగ్గర ఉండి వచ్చినాడు. అయితే ఇప్పుడు 3వ వచనం అంటాడు కదా, పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనట్లు వాడు చూచి భిక్షపడ్డగా. 4వ వచనం అంటే మాట మనం చూద్దాము. పేతురును యోహాను వాడిని తేరి చూచి మా తట్టు చూడమని. 5వ వచనంలో వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అంతా ఏమిచ్చినట? లక్ష్యం ఇచ్చినట. ఏముంది వాళ్ళ దగ్గర? పేతురు యోహాను దగ్గర ఏముంది? ఏమీ లేదు. కానీ వారి దగ్గర ఉన్నది ఏంటిదంటే విశ్వాసమందు స్థిరపరచబడినారు. ఇందాక మనం చూసాం కదా, అపోస్తల కార్యం 16:5 ఏంటంట? సంఘమందు వారిని ఏంటంట? విశ్వాసమందు స్థిరపరచబడినారు. అంతే చాలు. నీ జీవితంలో ఎప్పుడైతే విశ్వాసమందు స్థిరపరచబడతావో మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మందిరానికి క్రమంగా మనం రావడము, సమయాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏ ఆశీర్వాదం ఉందట? పేతురు అంటాడు అక్కడ 6వ వచనం అంటాడు కదా,
అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద ఏం లేవు నాయన, నువ్వు అలాంటి ఏం పెట్టుకోకు మా దగ్గర, మేము వచ్చామని చెప్పేసి నువ్వేదో మా దగ్గర ఏమో మాకు ఇస్తామని చెప్పేసి నువ్వు ఇలాంటి ఆశయం పెట్టుకోకు. అయితే మాకున్న విశ్వాసాన్ని బట్టి, మాకున్న భక్తిని బట్టి అంటాడు కదా, ఏమంటాడు, ఏమి లేవు కానీ ఏమంటాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పాడట. అబ్బా, ఎంత మంచి ఆశీర్వాదం. ఏమి లేవు మా దగ్గర, ఏముందంటే యేసుక్రీస్తు నామం తప్ప ఇంకొకటి ఏమి మా దగ్గర లేదు. ఆ నామంలోనే సర్వము వాళ్ళు చేసుకొచ్చినారు, సర్వము వాళ్ళు చేసుకొచ్చినారు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒకవేళ వారు డబ్బులో ఏదైనా ఇచ్చి వెళ్తే వారికి ఎలా ఉండేది? ఆ కుంటోడు నడిచేవాడు కాదు. కానీ ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు, ఆ కుంటోడి యొక్క జీవితంలో, ఆ కుంటివాడి యొక్క జీవితంలో కన్నీ విని ఎరుగని అద్భుత కార్యాన్ని దేవుడు చేసుకొచ్చినాడు. కారణం ఏంటంటే ఇక్కడ పేతురు యోహానులు సమయాన్ని అర్థం చేసుకొని దేవాలయానికి వారు ఏం చేస్తున్నారట, ఎక్కుచున్నారట, దిగుచున్నారు కాదు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా, మన ఆత్మ సంబంధమైన జీవితంలో మందిరానికి వస్తున్న సమయంలో మనం ఎక్కే అనుభవంలో ఉండాలి కానీ దిగే అనుభవంలో ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు ఎక్కే అనుభవంలోనికి వస్తావో, ఎక్కే అనుభవం ఏంటంటే మన జీవితంలో ఒకటే మన నిరీక్షణ ఉండాలి. మందిరానికి వెళ్తున్న సమయంలో కనీసం 10 నిమిషాల కంటే ముందే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని గంటలకు? 10 నిమిషాలకు ముందే ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే నువ్వు ఒక మెట్టు ఎక్కుతున్నావు అని అర్థం. తర్వాత మన యొక్క జీవితంలో మనం చూస్తే రాను ఏమవుతూ వచ్చింది, అది దిగజారిందిగా మనం చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు పెరుగుతుందంటే సమయం. 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు రావడము విశ్వాస సంబంధం. అయితే నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నువ్వు 9:30కే వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటే నువ్వు ఎంత ఆత్మీయుడవు, ఎంత ఆత్మీయురాలు అంటే చూడండి. మీరు మనకి ఇక్కడ అంటే లేదు, కానీ ఎప్పుడో మనం వెళ్ళినట్లయితే ఎప్పుడో మనకి ఇప్పుడు అంతకుముందు అంటే 10 గంటలకు, ఇప్పుడంటే 9:30 పెట్టాల్సి వచ్చారు. 9:30 కంటే కొంతమంది విశ్వాసం 9ంటికే వస్తారు. ఎన్ని గంటలకు? అర్ధ గంట ముందే వచ్చి వ్యక్తిగతంగా మొదటగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. వ్యక్తిగతంగా మొదటగా వారికి ఉన్న సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ, వివాహం కాకపోతే వివాహం విషయంలో కానీ ఏదైతే ఉందో ఆ విషయంలో మొదటగా ప్రార్థన చేసుకొని, ప్రభు ఈ యొక్క ఆరాధన వర్తమానాలు కానీ, బల్ల వర్తమానాలు కానీ నాతోనే నువ్వు మాట్లాడమని చెప్పేసి వారు ఎంతగానో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే మనం ఆ అనుభవంలోకి వస్తామో దేవుడు తప్పకుండా ఆ దినం నీతో మాట్లాడతాడు. మాట్లాడి చేసినట్టే ఈ యొక్క కుంటి వాడి యొక్క జీవితంలో ఏ విధంగా అయితే అద్భుత కార్యము జరుగుతూ వచ్చిందో అలాంటి అద్భుత కార్యాన్ని నువ్వు చూడవచ్చు. మనం అనుకుందాం, ఇప్పుడు కుంటివాడు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? చాలా సంవత్సరాల నుండి అక్కడ ఉంటాడు. ఎంతో మంది వస్తున్నారు, కొండకెక్కుతున్నారు, దిగుతున్నారు, కానీ ఎవరి ద్వారా ఆ కుంటి వ్యక్తికి కాళ్ళు రాలేదు. కేవలం పేతురు యోహాను యొక్క భక్తి జీవితం, వారు విశ్వాసంలో స్థిరపడి మొదటిగా దేవుణ్ణి ప్రేమించి ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా మొదటి వచ్చిన అంటాడు, పగలు 3 గంటలకు ప్రార్థన కాలంనా. ఏ కాలంనట? ప్రార్థన కాలంనా. అంటే ప్రార్థన కాలంలో మనం ఎలాంటి పనులను పెట్టుకోకూడదు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే దానికి నిర్వచనం కానీ నిదర్శనం కానీ ఏంటంటే సమయానికి రావడమే. దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే దానికి ఒక్క ఉదాహరణ ఏంటంటే సమయానికి రావడం. కాబట్టి ఇక్కడ పేతురు యోహాను కూడా ఇదే రాసి వచ్చినాడు. ఏమంటే ఇక్కడ వారు ఏమంటారట, పగలు 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురును యోహాను దేవాలయములకు ఎక్కి వెళ్ళించినారు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే మనము విశ్వాసం ముందు స్థిరపరచబడతామో మొదటి మనం చేయవలసింది ఏంటంటే సమయపాలన. ఇక్కడ పేతురు యోహాను సమయపాలన చేసి వచ్చినారు. కాబట్టి వారికి ఉన్న సమయపాలనను బట్టి కుంటివాడైన అతనికి ఏమొచ్చినాయి? కాళ్ళు రాగలతో వచ్చింది. ఇక్కడ 6వ వచనం అంటాడు, ఏమంటాడు చివరి భాగంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పాను. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాడి పాదములు చీలమండలను బలము పొందను. వాడు దిగ్గున లేచి నడిచెను. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా అపొస్తలుల కార్యం 16:5 ప్రకారం ఎప్పుడైతే మనం విశ్వాసం స్థిరపరచబడతామో నీవు చూడని ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములను దేవుడు చేశాడు, చూచే విధంగా నేను సిద్ధపడతాను. కాబట్టి సంఘంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ మనము ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలంటే మొదటిగా సమయ పాలన కలిగి ఉండాలి. రెండోది కనుక చూద్దాం. ఇక్కడ
అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1వ వచనము. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1వ వచనము. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు ఎక్కడ కూర్చున్నట? అందరూ ఒక చోట కూడి వచ్చింది. కాబట్టి రెండవదిగా విశ్వాసమందు మనం స్థిరపరచబడిన తర్వాత సమయాన్ని పాటించాలా. విశ్వాసమందు స్థిరపరిచిన తర్వాత రెండోది ఏం చేయాలంట? అక్కడ అంటాడు, పెంతెకోస్తు పండుగ దినమందు అందరూ ఏమైతే వచ్చినట్ట? ఒక్క చోట కూడి ఉండిరట. ఒకే చోట కూడుతూ వచ్చిన అంటే ఎందుకు కూడుతూ వచ్చిన? ఇక్కడికి ప్రార్థన చేయడానికి వారందరూ రాగలుగుతూ వచ్చినారు. కాబట్టి సంఘముగా మన యొక్క జీవితంలో మనము సంఘముతో కలిసి ఏం చేయాలంట? ప్రార్థించే అనుభవానికి మనం రావాలి. కాబట్టి ఇప్పుడు రెండోది మనం చూసే భాగం ఏంటంట? ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలంట. ఎలా కలిగి ఉండాలంట? విడివిడిగా కాదు. ఏమంటాడు? అందరూ ఒకే చోట కూడి ఉండేది. కాబట్టి రెండోదిగా ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మొదటి మనం చూస్తూ వచ్చినాం కదా, ఏమిటి? సమయపాలన మనం చూస్తూ వచ్చినాము. రెండోదిగా ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. ఎక్కడ ప్రార్థన కనబడితే మనం అక్కడ ఏం చేయాలంట? పాలు పొందేవారంగా ఉండాలి. సాధ్యమైనంత మట్టుకు మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ఉండడానికి ఎక్కువగా మనం ఇష్టపడే వారంగా ఉంటాం. ఇప్పుడు ఎందుకంటే ప్రభు లేడు. మత్తయి, మార్కు, లూకా సువార్త, యోహాను సువార్త తర్వాత అపోస్తల కార్యం వచ్చిన తర్వాత ఎవరు లేరు? ప్రభు లేడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాడా? లేడు. అంటే ఇప్పుడు మన దగ్గర లేడు కాబట్టి ఇప్పుడు మనం ఎంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో దేవుడు అంత కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ 5 ఏమని? వారు వచ్చి అందరూ ఒకే చోట కూడి ఉండిరి. కాబట్టి రెండోదిగా విశ్వాసమందు స్థిరపరచబడిన తర్వాత మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మొదటిగానేమో సమయపాలన కలిగి ఉండటం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని మనం చూసుకోవచ్చున్నాం. అంతే కదా? వచ్చే ఆశీర్వాదాన్ని మనం చూసుకోవచ్చు. నేను కూడా హెబ్రోన్లో ఉన్నప్పుడు మాకు డ్యూటీస్ లేవు. నాదేమో నైట్ డ్యూటీ, ఆఫీస్లో పడుకోవాలి. డే డ్యూటీలో ఇద్దరు ఉంటారు బ్రదర్స్, నైట్ డ్యూటీలో ఇద్దరు ఉండాలి. ఉదయం తర్వాత మనకి ఏంటంటే అక్కడ పెద్దలు వాళ్ళే అంటారు వివాహాలు కానీ లేదంటే మందిర డెడికేషన్స్ కానీ వెళ్ళే సమయంలో ఖచ్చితంగా ఆఫీస్ బ్రదర్స్ను తీసుకుని వెళ్తారు. ఈ ఆఫీస్ బ్రదర్ని తీసుకుని వెళ్ళే సమయంలో ముందుగానే షెడ్యూల్ అన్ని ప్రిపేర్ అవుతాయి. నైట్ ప్రిపేర్ అయిపోతాయి. అంటే అందులో వాళ్ళతో రేపు దినంలో ఎవరు వెళ్ళాలి. ఆ రోజు నాతో పాటు ఉన్న ఒక బ్రదర్ను వాళ్ళు తీసుకెళ్ళాలని అనుకున్నారు. ఇంకా ఇంటి రూమ్కి వెళ్ళి పడుకున్నాడు. ఉదయం 4:30కే వెహికల్ స్టార్ట్ అవుతుంది హెబ్రోన్ నుండి. ఎప్పుడు? ఉదయం 4:30కే. ఇటే వచ్చినాము. ఆ రోజున విజయవాడ దాటిన తర్వాత పామరుకు వచ్చాము. ఉదయం 4:30కే వెహికల్ స్టార్ట్ కావాలి. సరే, నేనేమో నైట్ డ్యూటీలో ఉన్నాను. అంకుల్ ఏమో 4ంటికి వచ్చేసాడు, కిందికి దిగాడు. వెహికల్ రెడీగా ఉంది, డ్రైవర్ రెడీగా ఉన్నాడు, ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఇంకో బ్రదర్తో పాటు ఇంకిద్దరు ఉండాలి. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నైట్ చెప్పిన వ్యక్తి ఇంకా రావట్లేదు. అప్పటికి కరెక్ట్ 4:30 అయిపోతుంది. 4:30 అప్పుడే స్టార్ట్ అయింది. అంకుల్ చూశాడు, ఏడు ఇంకా రాలేదంటే రాలేదు అంకుల్ అని చెప్పేసి నువ్వు ఎక్కువ అన్నాడు. వెంటనే నువ్వు ఎక్కుమంటున్నాడు. ఏడెక్కేది? ముఖం కడుక్కోలేదు, బట్టలు లేవు, ఏం లేదు. అయితే మాకు ఏంటిదంటే ఇలా జరుగుతుందనే మేము ముందుగానే ఏం చేస్తాంటే ఒక జత బట్టలు ఏం చేస్తాంటే ముందుగానే ఇస్త్రీ చేసుకొని కవర్లో పెట్టుకున్నాడు. అంటే ఏ క్షణాన ఎప్పుడు ఎటు వెళ్తామో తెలియదు ఆఫీస్లో ఉంటే. సరే అని చెప్పేసి ఆ బ్యాగుల్లోనే బ్రష్ వేసుకొని కవర్ పట్టుకొని కార్ ఎక్కేసాం. కార్ ఎక్కి జస్ట్ హెబ్రోన్ గేట్ దగ్గరికి రాగానే ఆ బ్రదర్ వస్తున్నాడు హెర్మోన్ నుండి. అప్పుడు అంకుల్ అన్నాడు, నువ్వు వెళ్ళి ఆఫీస్లో ఉండు, అభిషేక్ నేను తీసుకొని వెళ్ళిపోతాను. జస్ట్ ఒకే నిమిషంలో మరి కారు హెబ్రోన్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు మరి వ్యక్తి కనబడ్డప్పుడు సరే అభిషేక్ నువ్వు దిగి ఆయన ఎక్కువ అంటే అయిపోయేది. సమయాన్ని పాటించకపోవడాన్ని బట్టి నువ్వు వెళ్ళి ఆఫీస్లో ఉండు, మేము వచ్చే వరకు అభిషేక్ మాతో పాటు వస్తానని చెప్పి ఆ రోజు ఇక్కడికే వచ్చాం పామరుకు వచ్చిన తర్వాత దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తూ వచ్చినంటే చాలా గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చిన. ఆ సమయంలో నాకు కొన్ని అక్కర్లు ఉన్నాయి. ఆ అక్కర్లను బట్టి నేను ఈ పరిచయకు రావడం ద్వారా దేవుడు అన్నీ ఇస్తూ వచ్చినాడు. అంటే చూడండి, మనము రెడీగా ఉంటే సమయాన్ని పాటిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాం. గంటలు రెడీ చేసండి. అక్కడ ఎంతసేపట? సెకండే. ఒకటే నిమిషం గేట్ కాడ ఉన్నప్పటికి కూడా ఎక్కించుకోలేదు. అంటే చూడండి, వారు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి వారు అంత
సమయపాలన ఉన్నారు కాబట్టి గొప్ప గొప్ప భక్తులుగాను గొప్ప గొప్ప సేవకులుగా ఉంటూ వచ్చినారు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ వచ్చిన వాక్యం కూడా అదే. అపోస్తల కార్యంలో మనం చూసాం కదా, 3వ అధ్యాయం 1వ వచనంలో పేతురు యోహాను కూడా ఏం చేస్తున్నట, సమయపాలనను బట్టి పగలు 3 గంటలకు ప్రార్థన కాలంన పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కిపోవచ్చున్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో విశ్వాసమందు స్థిరపరచబడాలంటే సమయపాలన చాలా అవసరం. రెండోదిగా మనం చూసి వచ్చినాం కదా, ఏంటిదట, ప్రార్థన జీవితం. ఇలా ఉంటా అందరూ ఒకే చోట కూడి ఉండడం. మూడోదిగా రండి చూద్దాము. కీర్తనలు 149 మొదటిది. కీర్తనలు 149 మొదటిది. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృతకీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతములు పాడుడి. కాబట్టి మూడోదిగా మనము ఆశీర్వదింపబడాలి అంటే ఏం చేయాలట, ప్రభువును మనము గణపరచాల. పాటల ద్వారా ప్రభువును మనం ఏం చేయాలట, గణపరచాల. నిత్యము మన నోట ఏముండాలంటే పాటలు ఉండాలా. పని చేస్తున్నప్పుడు కానీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, నిల్చున్నప్పుడు కానీ, ఎక్కడ మనం ఉన్నప్పుడు కూడా మనం మూడోది ఏం చేయాలట, పాటలు పాడాలా. పాటలు పాడడం ద్వారా మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. పాటలు పాడడం ద్వారా నెమ్మది వస్తుంది. పాటలు పాడడం ద్వారా నీ మనసులో ఉన్న బాధ అంతా ఏమవుతుందట, తేలికవుతుంది. అందుకే మనకు దగ్గర 800 పాటలు ఉన్నాయి. సియోన్ పాటల్లో ఎన్ని ఉన్నాయి, 800 పాటలు ఉన్నాయి. 800 పాటలు కనీసం మనం ఒక 400 నేర్చుకున్నా చాలు. ఎన్ని 400 నేర్చుకున్నా చాలు. ప్రతి ఒక్క పాటలో ప్రతి ఒక్క పల్లవి కానీ, చరణం కానీ, మనకున్న బుక్లో ఉన్న ప్రతిదీ అనుభవపూర్వకంగా రాసిన పాటలు అవన్నీ. ఒక్కొక్క పాట ఒక్కొక్క చరణం మనకి ఏం చేస్తుందంటే ఆదరణను ఇస్తుంది. ఏం చేస్తుంది, ఆదరణను ఇస్తుంది. కాబట్టి మూడోదిగా మనము విశ్వాసమందు స్థిరపరచబడాలి అంటే మనం ఏం చేయాలట, యెహోవాను మనం ఏం చేయాలట, నిత్యము కీర్తించే అనుభవం. ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి. కాబట్టి నీ యొక్క అనుభవపూర్వకాన్ని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న నష్టాన్ని బట్టి నువ్వేం చేయాలట, క్రొత్త కీర్తన పాడాలి. ఇప్పుడు భక్తులందరూ క్రొత్త కీర్తనలు పాడడానికి ఏమిటి, వారి యొక్క అనుభవ జీవితమే. వారిలో ఉన్న నష్టాలు కానీ కష్టాలను బట్టి వారు ఏమవుతున్నారు, క్రొత్త పాటలను పాడుతున్నారు. అంతే కదా. పాటలంటే ఏదో మనము ఊహించి రాసుకునేది కాదు. పాటలు అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అనుభవాన్ని వ్యక్తపరచడమే. కాబట్టి ఆ పాటలు మనల్ని ఏం చేస్తాయంటే ఎంతో ఉజ్జీవాన్ని తీసుకొస్తాయి. ఆదివారం వస్తాం మనము పాటలు పాడదామంటే పులిపిట మీద ఉన్న వారి స్వరాలు మాత్రమే వినబడతాయి, కానీ కింద ఉన్న వారి స్వరాలు మాత్రము వినబడవు. ఎట్లుంటుంది ఇంకా అంటే మన ముగ్గురేమైనా పాడేది, మీ ముగ్గురేమైనా పాడేది ఏంది, పాడితే అసలు మామూలుగా ఉండదు. ఎలా ఉండాలట, అసలు దరిలిపోవాలా. బయట డినామినేషన్ మీరు చూడండి, ఏముండదు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటారు. దానికే వారు ఏం చేస్తారు, టాప్ లేచిపోయేటట్టు చప్పట్లు కొట్టి కింద పడి మీద పడి ఇది చేస్తారు. అలాంటిది మన యొక్క పాటల పుస్తకాల్లో ఎంత అనుభవరకమైన మాధుర్యం ఉండే ఆ యొక్క వచనాలను మనం పాడలేని స్థితిలో ఉంటున్నాం. మనము పాడలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనము ఏ ప్రార్థన మీటింగ్కి వచ్చినప్పుడు కూడా కంఠస్వరం ఎత్తి మనం ఏం చేయాలట, పాడే వారంగా ఉండాలా. ఇంకా పులిపిట మీద ఉన్న వాళ్ళే పాడుకుంటారులే, మాకేందిలే, ఇంకా వాళ్ళ వాయిస్ అవుతుంది అంటే ఇక్కడి వచ్చే వాయిస్ కంటే ముందున్న వాయిస్ వాళ్ళదే ఎక్కువ అయిపోవాలా. అది ఆత్మయందు విశ్వాసమందు స్థిరపరచబడమంటే. కాబట్టి మూడోదిగా మనం ఏం చేయాలట, విశ్వాసమందు స్థిరపరచబడాలి అంటే మనము యెహోవాకు ఏం చేయాలట, క్రొత్త కీర్తన పాడాలి. నీ అనుభవం ఏందో నీ ఇంట్లో నువ్వు పాడు. నీ అనుభవం ఏందో నీ ఇంట్లో నువ్వు పాడు. సాధ్యమైనంత వరకు కొత్త అనుభవంతో ఒక పాటను కట్టడానికి ప్రయత్నం చేయి. భక్తులు మరి మాకెందుకులే అనుకుంటే ఇన్ని పాటలు వచ్చాయా, వచ్చేవి కావు. వారు ఏదైతే వాక్యం వింటూ వచ్చినారో వారి యొక్క అనుభవాన్ని బట్టి వారు ఏం చేసి వచ్చినారు, క్రొత్త పాటలను రాయగలుగుతూ వచ్చినారు. కాబట్టి నీ యొక్క అనుభవమే ఒక క్రొత్త పాటగా ఉండాలి. కాబట్టి మూడోదిగా అపోస్తల కార్యము 16వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మనం విశ్వాసమందు స్థిరపరచబడాలంటే యెహోవాకు అనగా దేవునికి మనం ఏం చేయాలట, క్రొత్త పాటలు పాడేవారంగా ఉండాలి. నాలుగోదిగా రండి చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనము. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొంచు భద్రము
చేసుకొనెను. ఎన్నిసార్లు మనము ఆదివారం వచ్చినాము, బైబిల్ స్టడీకి వచ్చినాము, సంఘ ప్రార్థనలకు వచ్చినాము, సిద్ధపాటు కూడికలకు వచ్చినాము, ఎంత వాక్యాన్ని మనము స్వీకరిస్తున్నాము, అది ప్రాముఖ్యమైనది. ఎంత వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తావో అంత ఆత్మానుసారంగా స్థిరపరచబడతావు. ఎంత వాక్యాన్ని స్వీకరిస్తావో అంత ఆత్మానుసారంగా ఏమవుతావట, స్థిరపరచబడతావు. కాబట్టి ఇక్కడ అంటారు ఏమని, అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు ఏం చేసిందట, విన్న గడియలోనే, 2 గడియల్లోనే, 3 గడియల్లోనే ఆమె వదిలేసిందట, భద్రము చేసుకుని. భద్రము చేసుకోవాలా. విన్న వాక్యాన్ని ఎవరు చెప్పినప్పుడు కూడా దాన్ని ఏం చేయాలట, భద్రం చేసుకునే అనుభవంలోనికి మనము రావాలా. ఎప్పుడైతే భద్రం చేసుకునే అనుభవంలోనికి మనం వస్తామో దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ నేటి దినాలలో వాక్యము అందరు చెప్పగలుగుతారు, వాక్యము అందరూ చెప్పగలుగుతారు. కానీ మనం ఎంతవరకు వాక్యాన్ని స్వీకరిస్తున్నాము అది చాలా ముఖ్యం. ఎంతవరకు మనం వాక్యాన్ని స్వీకరిస్తున్నాము. సాధ్యమైనంత మట్టుకు దినమునకు ఒక 5 వచనాలను మనం ఏం చేయాలా, నెమరు వేయాలా. ఎన్ని వచనాలట, 5 వచనాలు. మేము హెబ్రోన్లో ఉన్నప్పుడు తప్పకుండా 5 వచనాలు లేదంటే 10 వచనాలు నెమరు వేయాల్సిందే. నెమరు వేయగానే ఫ్యామిలీ ప్రేయర్లో అంకుల్ ఒకటి చెప్తూనే ఉంటాడు, ఆయన చెప్పేలోపు మేము ఆ వచనాన్ని తీసి ఉంచుకోవాలా. తీయలేదనుకో అక్కడ సిస్టర్స్ ముందు, బ్రదర్స్ ముందు ఉదయం పొద్దున్నే ఫ్యామిలీ ప్రేమ కానీ క్లాస్ అనేది ఫుల్గా ఉంటుంది. ఇంకా ఏంటిది, అందరి ముందు ఇంకా ఫుల్ క్లాస్ ఉంటుంది. ఇంకా అది ఎంత భయంకరమైనదంటే అందరి ముందు పరువు పోయినట్టు. ఇంకా అందుకే వారు చెప్పకముందు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తాడో ముందే తీసి పెట్టుకునేవారము. కారణం ఏంటిది, వాక్యాన్ని వినే మనసు మనలో ఉండాలి. ఉదయం 5 గంటలకు మనకి ఏ మనసు ఉంటుంది, ఏ మనసు ఉంటుంది? ఉదయం లేవగానే మొదటగా మనకేముంటుంది, కళ్ళు బరువెక్కుతాయి, ఆలోచన సరిగ్గా ఉండదు, మాటికి కూరుకుతూనే ఉంటాం. అక్కడేమో ఆయన చెప్తాడు, వాక్యం చెప్తా అంటాడు. ఎప్పుడు ఎవరిని పిలిచి లేపి ఏది అడుగుతాడో తెలియదు. ఎలా ఉంటుంది, అంత నిద్రమత్తే. అంటే చూడండి, నిద్రలో లేచి మనము ఉన్నప్పటికి కూడా పలానా వచనము పలానా భాగంలో ఏముందంటే మనము చెప్పగలగాల. ఇప్పుడు మరియ కూడా అదే చేస్తుంది. ఏమంటుంది, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో ఏం చేసి వచ్చిందట, తలపోసుకొనుచు భద్రము చేసుకోవాలా. కాబట్టి ఎన్నోసార్లు మనం సియోన్ ప్రార్థన మందిరానికి వస్తూ వెళ్తున్నాము. ఎంతవరకు మనం వాక్యాన్ని భద్రం చేసుకుంటున్నాం మన హృదయంలో, అది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీ ద్వారా ప్రభు అంటున్నాడు కదా, ఏమంటాడు, మనము సంఘమందు విశ్వాసమందు స్థిరపరచబడాలంటే మొదటిగా సమయపాలన, రెండోదిగా ప్రార్థన జీవితము, మూడోదిగా మనం చూసి వచ్చింది కదా నీ జీవితాన్ని బట్టి క్రొత్త కీర్తన పాడడము, నాలుగోదిగా మనం చూసాం కదా ఏంటిదట, వాక్యమును భద్రము చేసుకోవాలి మన హృదయంలో. తర్వాత 2 చూద్దాము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 3-4. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, ఎలా నిండుతూ వచ్చినారట, ఎప్పుడు నిండుతూ వస్తారంటే ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడతావు. ఇప్పుడు ఇక్కడ మనం చూసింది స్టెప్ బై స్టెప్ మనం చూస్తూనే ఉన్నాము. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు మనలోనికి, వాక్యాన్ని మనం ఎప్పుడైతే విని దాన్ని స్వీకరిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఇప్పుడు ఇక్కడ అంటాడు కదా 4వ వచనంలో, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రారంభ దినాల్లోనే వారు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని ఎక్కువ వినడం ద్వారా వారు ఏం చేస్తున్నారు, ఆయా భాషలను బట్టి వారు ఏమవుతున్నారంటే మాట్లాడే అనుభవం ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దానికి భాష అనేది లేదు. నువ్వు తెలుగులో మాట్లాడతావా, తెలుగులో మాట్లాడుతుంది, హిందీలో మాట్లాడతావా, హిందీలో మాట్లాడుతుంది. మొన్న ఇంటర్లో కూడా ఒక మాట్లాడుతూ వచ్చినాడు, దేవునికి తెలుగు భాష వచ్చానంటాడు. దేవునికి తెలుగు భాష కాదు కదా, సర్వలోకంలో ఉన్న భాషలన్నీ ఆయన పుట్టించినాయి అన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి ప్రతి ఒక్క భాష వచ్చు, ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు వచ్చు,
పరలోకంలో ఉన్న భాషలు వచ్చు, ప్రతి ఒక్క భాష పరిశుద్ధాత్మ దేవునికి వచ్చేది. అందుకే ఇప్పుడు ఏమంటారే, అక్కడ రకరకాలమైన వారు ఉన్నారు కాబట్టి అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి వారి యొక్క వాక్శక్తిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించాలంటే నీలో ఏముండాలట? ఆ పైన మనం చూసి వచ్చినాం కదా, హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని భద్రం చేసుకుని ఉంటామో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నింపబడుతుంది. కాబట్టి అంటాడు ఇక్కడ ఒక మంచి మాట అంటాడు, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. జ్ఞాపకం చేసుకొని అంతే కదా, మనకి ఏదైనా నిండుగా ఉండాలా, భోజనమైన నిండుగా ఉండాలా, తాగే నీరైనా నిండుగా ఉండాలా, సంపద అయినా నిండుగానే ఉండాలా, అన్ని నిండుగానే ఉండాలా. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి నీ జీవితంలో ఎంత నిండుగా ఉన్నాడు? ఎంత నిండుగా ఉన్నాడో. నిండుగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలట? హృదయంలో భద్రం చేసుకోవాలి. కాబట్టి ఆత్మయందును విశ్వాసమందును మనము స్థిరపరచబడాలంటే మనం చూసి వచ్చిన భాగంలో 4వదిగా 5వదిగా మనము ఏం చేయాలట? ఆత్మయందును మనము స్థిరపరచబడిన వారం ఉండాలి. ఇంకొక మాట కూడా చూద్దాం రండి. ఇక్కడ అపోస్తల కార్యము 2వ అధ్యాయము 46వ వచనము. అపోస్తల కార్యం 2:46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించుతూ ప్రజలందరి వలన దయ పొందిన వారే ఉంటూ వచ్చినట్టు. ఇప్పుడు మనం చూసే మాట మనం గమనించినట్లయితే 6వది ఏమిటంటే తప్పక. ఆ మాట గమనించండి, ఎక్కడ రాసి వచ్చినాడు? తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరిచెను. కాబట్టి విశ్వాసమందు మనం స్థిరపరచబడాలంటే పనులను బట్టి కొన్నిసార్లు మనకు వీలు కాదు. అయితే అనండి, నేను చెప్పేది ఏంటంటే ఖాళీగా ఉండి కూడా సంఘానికి రాకపోవడం కూడా పాపమే. అనారోగ్యం ఉందా? ఓకే. ఇంపార్టెంట్ సంగతులు ఉన్నాయా? ఓకే. లేదంటే ఒక ప్రాముఖ్యమైన పని ఉందా? ఓకే. ఇవి ఉంటే పర్లేదు. నేటి దినాలలో విశ్వాసాలు ఎలా ఉంటారు? ఖాళీగా ఉండి కూడా సంఘాలకు రావడం లేదు. ఎలా విశ్వాసం అందు మనం స్థిరపరచబడతాము? దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు మనకు? కాబట్టి అంటాడు కదా, ఏమంటాడు 46లో, వారు ఏక మనసులై ప్రతిదినమును దేవాలయంలో తప్పక, క్రమం తప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నట? కూడుకొనుచున్నారు. ఎప్పుడైతే మనము క్రమం తప్పకుండా కూడుకొనుచున్నామో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము చూడగలుగుతాము. మనం క్రమం తప్పామంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందలేము. సాధ్యమైనంత మట్టుకు మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క కూడిక రావడానికే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క కూడికలో మొదటి వరుసలో కూర్చోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. హెబ్రోన్లో మేముండే మొదటి 3 వరుసలు తరబీదు పొందుతున్న పిల్లలనే కూర్చోబెడతారు. సిస్టర్స్ అయిన సరే, బ్రదర్స్ అయిన సరే. బ్రదర్స్ 3 వరుసలు ఇంకా వాళ్ళే కూర్చోవాలి సేవకులు. సిస్టర్ సైడ్ 3 వరుసలు వాళ్ళే కూర్చోవాలి. వాయిద్యాలు వాయించేది కూడా వారు వాయించాలి. అప్పుడప్పుడు అంటే పులిపీఠం ఎక్కించి పాటలు పాడిపిస్తారు. ఎందుకు ఇది చెప్తున్నాను? క్రమం తప్పకూడదు. ఒకవేళ డ్యూటీస్ ఉంటే తప్ప, డ్యూటీ ఉండి కూడా వాడు రాలేదంటే నిర్మోహటంగా బ్యాగ్ ఇచ్చేసి పంపించడమే. మనం వచ్చింది ఎందుకు? ప్రతి ఒక్క వార పరిచర్లో పాల్పొందాలి. ఏ వార పరిచర్లో దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. కాబట్టి ప్రభు కోరుకునేది ఏంటంటే విశ్వాసమందు మనం స్థిరపరచబడాలి. అంటే మనం చూసినాం కదా 6వది ఏంటిదట? ఇక్కడ అంటాడు ఎలా అంటే తప్పక మనము కూడుకొనాలి. తప్పాము అన్నామంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేవాడు కదా. కాబట్టి 6వదిగా మనం తప్పకుండా కూడుకునే అనుభవంలోనికి రావాలి. చివరిగా 7గా రండి చూద్దాము. మార్క్స్ వార్త 1వ అధ్యాయము. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 44. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 44. కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకుని కనపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి అతని ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాడిని పంపివేసను. చివరికి ఇప్పుడు మనము ఆత్మయందు స్థిరపడాలన్నా, విశ్వాసమందు స్థిరపరచబడాలన్నా మనం ఏం చేయాలట? ఇక్కడ చివరి భాగంలో ఉంటుంది కదా, నీవు శుద్ధుడమైనందుకు. ఇవన్నీ జరిగినందుకు. మొదటి ఏంటిది? సమయాన్ని పాటించినందుకు. రెండోదిగా
ప్రార్థన జీవితం ఉంచినందుకు. మూడవదిగా కొత్త కీర్తన నీ జీవితంలో పాడినందుకు. నాలుగవదిగా వాక్యమందు హృదయంలో భద్రపరుచుకున్నది. ఐదవదిగా మనం చూసాం కదా, ఆత్మయందును ఏం చేయాలట, స్థిరపరచబడినప్పుడు. ఆరోదిగా మనం చూసాము, తప్పక మానకుండా ఉన్నప్పుడు. వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతగా కానుకలను మనము సమర్పించాలి. ఏమట, కానుకలను మనము సమర్పించాలి. ప్రభా, నా జీవితంలో మొదటి నుండి మనం చూస్తే సమయాన్ని పాటిస్తున్నాను, ప్రార్థనలోకి వస్తున్నాను, వాక్యాన్ని వింటున్నాను. ఈ క్రమాన్నంతా నీవు నాకు తెలియజేసినందుకై మనం ఏం చేయాలట, దేవునికి కానుకలను సమర్పించాలా. నీకెంత వస్తుంది, నీకు వచ్చిన దాంట్లో 10వ వంతు ఏం చేయాలట, దేవునికి అనుగ్రహించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి మనము వచ్చిన దాంట్లో 10వ వంతు దేవునికి ఇస్తామో, దేవుడు తప్పకుండా నేను విశ్వాసం అంది ఏం చేస్తాడు. అపోస్తల కార్యాల్లో మనం చూసి వచ్చిన కదా, గనుక సంఘములు విశ్వాసం అందేమైనట స్థిరపడుతున్నాయి. నేటి దినాల్లో స్థిరపరచబడే కారణము ఇప్పుడు మనం చూసుకున్న 7 సంగతులే. 7 సంగతులే. అయితే ఇప్పుడు 7 సంగతులను బట్టి ఇప్పుడు చివరిలో మనకు అంటున్నాడు కదా, ఏమంటాడు, నీవు శుద్ధుడవైనందుకు. ఇక నేను చెప్పేది ఏంటి అంటే, మనకు ముఖ్యమైనది ఏంటంటే, ఈ 6 అనుభవాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు మనం ఏమేమవుతామంటే శుద్ధులం అవుతాము. ఎప్పుడవుతాము, శుద్ధులం అవుతాము. ఆ శుద్ధీకరణను బట్టి మనం ప్రభుకి ఏం చేయాలట, మన హృదయపూర్వకంగా దేవునికి కానుకలను అర్పించాలి. దేవుడు ఏదో నీ కానుకలను ఆశించేవాడు కాదు, కానీ నువ్వు ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా నువ్వు ప్రభుకి ఇస్తావో, ప్రభు నీ యొక్క ఇచ్చిన కానుకను బట్టి చాలా మురిసిపోయి రెండంతలుగా దేవుడు ఏం చేస్తాడు, అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి చివరిగా 7వదిగా మనం చూసి వచ్చిన కదా, విశ్వాసమందు మనం స్థిరపరచబడాలి అంటే మనము ప్రభుకి ఇచ్చే కానుకలను మనం ఏం చేయాలట, ఇచ్చే వారంగా ఉండాలి. అది ఇవ్వాలా, దాంతోపాటు ఇతరులకు కూడా మనము సహాయాన్ని చేస్తూనే ఉండాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క జీవితం మరి ఎలా ఉంది, ఈ బైబిల్ స్టడీ ద్వారా మనము పరీక్షించుకుందాం. కాబట్టి అక్కడ అంటాడు కదా, ఏమన్నాడు అక్కడ, అపోస్తల కార్యం 16:5 ఏమంటాడు, గనుక సంఘములందు విశ్వాసులు స్థిరపరచబడెను. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రభు కోరుకునేదంటే, ప్రభు మనల్ని ప్రేమించిన యొక్క సియోన్ ప్రార్థన మందిరము స్థిరపరచబడాలా. స్థిరపరచబడాలంటే విశ్వాసం ఉండాలా. విశ్వాసం ఉండాలంటే ఈ 7 సంగతులు మనము చూస్తూ వచ్చినాం. ఎప్పుడైతే 7 సంగతులు మన యొక్క జీవితంలో ఉంటాయో, సంఘం స్థిరపరచబడుతుంది, కుటుంబాలు స్థిరపరచబడతాయి. ప్రతి విషయంలోనూ దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి పైన ఉన్న 6 సంగతులు నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నువ్వేమైపోతావు, నీవు శుద్ధుడవు అవుతావు. నీ శుద్ధీకరణను బట్టే నువ్వు ప్రభునకు అర్పించాలా. నీ హృదయం మారకుండా, నీ హృదయంలో ఎలాంటి జీవిత కార్యాలు జరగకుండా నీవు ఎంత సమర్పించినప్పటికీ కూడా ఆ సమర్పణ అంతా దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ అంటారు కదా, నీవు శుద్ధుడవైనందుకు మాత్రమే ఇవ్వు. ఇప్పుడు ఏమంటాడు, నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించను, వెంటనే వానిని పంపివేశాను. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా చివరిగా విశ్వాసమందు స్థిరపరచబడాలంటే ప్రభుకి ఇచ్చే విషయంలో మనము ఇస్తూ మిగతాది కూడా ఇతరులకు మనం ఏం చేయాలట, సహాయపడుతూనే ఉండాలి. అప్పుడే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ప్రభు యొక్క రాకడ వరకు కూడా మనం ఈ రీతిగా ముందుకెళ్ళటకు, ఆ రీతిగానే ఈ యొక్క సియోన్ ప్రార్థన మందిరం కూడా ముందుకెళ్ళటకు ప్రభు మనకు సహాయం చేయక. రండి ఆ మాట చదువుకుందాము. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 5వ వచనము. అపోస్తల కార్యము 16:5 అందరం కలిసి చదువుకుందాము. అపోస్తల కార్యము 16:5 గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. కాబట్టి రానున్న దినాల్లో కూడా ఈ యొక్క సియోన్ ప్రార్థన మందిరం కూడా విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండును గాక. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఈ 7 అంతల అనుభవాన్ని పొందుకొని మనము ఆశీర్వదింపబడి, సంఘం ఆశీర్వదింపబడి, మన యొక్క ఆశీర్వాదాన్ని చూసి అన్యులు కూడా సంఘంలోకి చేర్చబడటకు ప్రభు మనకు సహాయం చేయలేక. ప్రభు చిత్తమైతే వచ్చే వారం నుండి మనము నూతనమైన బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాము. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడి మనల్ని ముందుకు నడిపించినాక ప్రార్థనలోకి వెళ్దాము. కళ్ళు మూసుకోండి, చివరి ప్రార్థన చేసుకుందాం. కిషోర్ రండి.
ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రభా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఈ గురువారం దినం ఈ బైబిల్ స్టడీలో ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా నీ సంఘంలో ప్రభా విశ్వాసంలో ఉండటకు ఏ విధంగా ఉండాలో ప్రభా 7 అంశాలను ప్రభా మా ముందుకు తెచ్చిన విధానానికై వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా సంఘంలో ప్రభా క్రమం తప్పకుండా ఉండుటకు, క్రమం తప్పకుండా పాల్గొంటకు సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా సమయానికి రావచ్చుటకు ప్రభా సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా మొత్తం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా యెహోవాను స్తుతించుడి నా నోట ప్రభా, ఒక కొత్త గీతం మా నోట కొత్త గీతం ఉండటకు సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా నీ వాక్యాన్ని భద్రపరుచుకున్నట్టుకు ప్రభా మరియా ప్రభా హృదయంలో తలపోసుకుందని ప్రభా నీ లేఖనాల ద్వారా తెలియజేశారు. అదేవిధంగా ప్రభా హృదయంలో ప్రభా నీ లేఖనాలు మేము హృదయంలో భద్రపరచుకుంటకు, దాని ద్వారా ప్రభా పరిశుద్ధాత్మ కలిగి ఉండటకు సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా ప్రతి పరిచర్యలో ప్రభా కూడుకొని మేము ప్రభా ప్రార్థించేవారిలాగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా చెప్పిన ప్రతి అంశాలను బట్టి ప్రభా వందనాలు చెల్లించుకుంటూ ప్రభా అదేవిధంగా ఈ సియోను ప్రార్థనా మందిరం ద్వారా ప్రభా ఇక్కడ మాకు శేషంగా ఉంచారు, అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా సంఘంలో స్థిరపరచబడుటకు ప్రభా మీరు సూచించిన ఈ 7 అంతల అనుభవాలతో ప్రభా మేము తృప్తి పొందుటకు సహాయం చేయమని ప్రభా. ఎవరైనా సంఘంలో ప్రభా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అదేవిధంగా ప్రభా సంఘ కార్యక్రమంలో ప్రభా ఇంతవరకు జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా రేపు శనివారం జరగబోయే ప్రభా సిద్ధపాటు కూడికలో కూడా సహాయం చేయమని, ఆదివారం ప్రభా ఆరాధనలో కూడా సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ లోకంలో మనల్ని తొట్టిల్లకుండా కాపాడుతున్న తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు నెల్లప్పుడూ సకల పరిశుద్ధులను ఇక్కడ చేరువచ్చిన వారికి, ముఖ్యంగా సియోన్ ప్రార్థన మందిరంలో చేర్చబడిన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభు యొక్క రాకడ వరకు సదాకాలము అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్.